హీరో, విలన్, కమెడియన్, ఫాదర్, బాబాయ్ ఇలా అన్ని క్యారెక్టర్లు వేసిన ఆర్టిస్టులు మన దేశంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి తక్కువగా ఉన్న ఆర్టిస్టులో టాప్ పొజిషన్లో ఉంటారు ఆయన. ఆయన యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చాలా మంచి సినిమాలు తీశారు కూడా. ఆయనలో ఒక పొలిటీషియన్ కూడా ఉన్నారు. ఆయనే ఎర్రా శేషగిరిరావు. అదేనండి మన గిరిబాబు గారు ఇవాళ మన గెస్ట్. నమస్కారం అండి. నమస్తే. సో గిరిబాబు గారు, రావి నూతన నుంచి వచ్చిన ఎర్రా శేషగిరిరావు 600 సినిమాలు చేసిన ఆ ప్రస్థానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుందండి? ఆనందంగా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం 45 సంవత్సరాలు. మరి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అన్ని విన్యాసాలు చేశాం. విన్యాసాలు కదా. అవును. 24 క్రాఫ్ట్స్ ఉంటే చాలా క్రాఫ్ట్స్ టచ్ చేశా. ట్రూ. అంతే కదా. 600 సినిమాలు చేయడం కాకుండా అటు హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, ఫాదర్గా, అన్ని రకాల పౌరాణికాలు, జానపదాలు, కౌబాయ్స్, రకరకాల ఆ సినిమాలు చేయడం కాకుండా ఇటు కథలు రాసుకోవటం, సినిమాలు తీయటం, డైరెక్ట్ చేయటం, ఎడిటింగ్ చేసుకోవటం, ఇవి కూడా చేశాను. అంటే సంపూర్తిగా నేను ఏమనుకున్నానో, ఏం కోరికతో నేను సినిమా ప్రవేశం చేశానో అవన్నీ తీర్చుకున్నా. కంప్లీట్లీ హ్యాపీ మ్యాన్. గుడ్. అయితే సినిమాల్లోకి రావాలి, హీరోని అవ్వాలి, వేరే ఉద్యోగం ఏది చెయ్యను అని ఎప్పుడో భీష్మించేసుకున్నారట మీరు. ఎందుకు అంత సినిమాలంటే అంత పిచ్చి? మా ఊళ్ళో నా చిన్నతనం నుంచి టూరింగ్ టెంట్ ఉండేది. టూరింగ్ సినిమా అంటే తడికలు పెట్టి పైన చిన్న కప్పు వేసి రాత్రిపూటే సినిమాలు చూపిస్తారు. మా ఊళ్ళో అప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. ఇంజన్ పెట్టి ఇంజన్ మీద సినిమాలు చూపించేవాళ్ళు. నా వయసు అప్పుడు ఎంత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంతే వయసు. కానీ సినిమాకి వెళ్ళేవాడిని. వెళితే ఆ కదిలే బొమ్మల కదలికలు చూసి ఇన్స్పిరేషన్ వచ్చేది నాకు చిన్నప్పుడే. ఎప్పుడు నేను చెప్పేది ఇది వేమూరు గగ్గయ్య, చిత్తూరు నాగయ్య, లంకెమూర్తులు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాకముందు కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు సంగతి ఆ సినిమాలు వచ్చేవి. అప్పుడు ఏగా నా చిన్న వయసులో వచ్చినాయి. బట్ సినిమాలు చూస్తున్న అంతకాలం నాకు ఏదో తెలియకుండా నేను కూడా సినిమాలు నటించాలి అనేది అంకురం ఏర్పడింది. ఆ రోజుల్లో సినిమా ప్రవేశం అంటే సామాన్య విషయం కాదు. అక్కడ గాడ్ ఫాదర్లు ఉండాలా, మనకు తెలిసిన వాళ్ళు ఉండాలా, ఇది లేదా ప్రవేశం ఉండదు ఆ రోజుల్లో. అంటే సినిమా కష్టాలు చూశారు మీరు వచ్చిన రోజు. 5 సంవత్సరాలు చూశాను సినిమా కష్టాలు. చివరికి సాధించడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకున్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎప్పుడు ఖాళీగా ఉంది లేదు. మోహన్ బాబు గారు మీరు ఇద్దరు రూమ్మేట్స్ అట? అవును. అప్పుడు మోహన్ బాబు గారు కేసరి హై స్కూల్లో డ్రిల్ మాస్టర్. అతనికి కూడా అభిలాషం ఉంది సినిమాలో నటించాలని. మీ ఇద్దరు పాండి బజార్లో కలిసిపోవడం. మార్నింగ్ టిఫిన్కి వచ్చినప్పుడు అట్ట పరిచయాలు ఏర్పడిన తర్వాత మీ ఇద్దరం ఒక రూమ్ ఉండేవాళ్ళం. ఇంకా అతను డ్రిల్ టీచర్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు. కానీ ఇద్దరిలో అవకాశం మాత్రం మీకే ముందు వచ్చింది. 73. మోహన్ బాబుకి 75. స్వర్గం నరకం నారాయణరావు గారి పిక్చరు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండేవాడు. సరే మేము ఇద్దరం కలుస్తుండేవాళ్ళం రోజు రెగ్యులర్గా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్ మేమే. ఆ నెక్స్ట్ జగమేమాయలో ఓన్లీ మోహన్, నేను ఫ్రెండ్స్. ఒకేసారి ఇంట్రొడ్యూస్ అయ్యాం కదా. అది అప్పటికి ఇప్పటికీ మా ఫ్యామిలీస్ కానీ మా ఫ్రెండ్షిప్ కానీ అలాగే కొనసాగుతూ ఉంది ఈ 45 ఇయర్స్ నుంచి కూడా. ఇప్పుడు మురళీమోహన్ గారు అంటే ఇంకొకటి గుర్తొచ్చింది నాకు. జయభేరి ముందు మీదట. అవును. జయభేరి సంస్థ స్థాపించి దేవతలారు దీవించండి, సింహగర్జన ఈ సినిమాలు తీశాను నేను. ఆ తర్వాత మురళీమోహన్ వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మీ ఇద్దరం చాలా క్లోజ్ కదా. అప్పుడు అంటే ఆల్రెడీ మొదలుపెట్టా ముందు కనుక ఆ జయభేరి నేను కూడా పెట్టుకుంటాను, దాని మీద మా సినిమాలు తీస్తాను చెప్పంటే ఓకే అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత 11 సినిమాలు 10 సినిమాలు కూడా నేను మురళీమోహన్ సినిమా కథలు కానీ ఇంకోటి కానీ ఫైనలైజేషన్లో నేనే ఎక్కువ
పార్టిసిపేట్ చేసేవాడిని, ఓకే చేసేవాడిని. అది అట్లా కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత వ్యాపార సంస్థలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆర్థికంగా చాలా కష్టాలు, మంచినీళ్ళు తాగి అరటిపళ్ళు తిని కడుపు నింపుకునేవాళ్ళు అని. అవును, మూడో సినిమా మొదలుపెట్టిన తర్వాత 6 ఏళ్ళు సినిమా అయిపోయిన తర్వాత ఇక ప్రొడ్యూసర్కి డబ్బులు అయిపోయినాయి, మన దగ్గర అయిపోయినాయి. ఇది మనకైతే ఇంటి దగ్గర నుంచి మనీ అడ్రస్గా వచ్చేది. ఇంటి దగ్గర పరిస్థితులు కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కదా. అప్పటికి 3 సంవత్సరాలు నేను ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఫుడ్ ఉండేది కాదు, పస్తులు ఉండేవాళ్ళం, మంచినీళ్ళు తాగేవాళ్ళం, అరటిపళ్ళు తిరిగి పడుకునేవాళ్ళం. ఎన్ని బాధలు పడ్డాం. అవన్నీ తలుచుకుంటే కూడా అది విచిత్ర గాథ, విచిత్ర అనుభవాలు కదా. మరి అన్ని కష్టాలు పడితేనే ఈ అదృష్టం వచ్చిందేమో అనుకుంటాను నేను ఒక్కోసారి. హ్యాండ్సమ్ హీరో విలన్గా ఎలా మారారు? హీరో వేసినా ఒప్పుకున్నారు, విలన్ వేసినా ఒప్పుకున్నారు, కామెడీ చేస్తే నవ్వారు, ఫాదర్ చేస్తే ఏడ్చారు. అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, అన్నీ అంటే పాస్ మార్కులు వచ్చినాయి కాబట్టిగా 600 సినిమాలు చేయగలిగింది. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో నన్ను ఉంచారంటే పనికొస్తాడు, పాడు చేయడు, బాగా యాక్ట్ చేస్తాడు అంటేనే కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఒకప్పుడు అది రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఆడదు, కారణాలు ఏంటో తెలియదు. బట్ ఆ సినిమా టీవీలో వస్తే మాత్రం అక్కడ అతుక్కొని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రజిత్ ఉందండి. ఇంద్రజిత్ నేను చూశాను, చాలా మంచి సినిమా, నాకు నచ్చింది నిజంగా. మరి అది ఎందుకు ఆడలేదు? దానికి కారణాలు చాలా ఉన్నాయి, క్రియేట్ అయినాయి. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తక్కువ ధరలకు అమ్మేశా. ఎందుకంటే అప్పుడు కొదంసింహం కాంపిటీషన్, అది ముందు రిలీజ్ అయ్యి బాగా ఆడలా. ఆ తర్వాత మనం కూడా కౌబాయ్, మన సినిమా సెన్సార్ పోతే సినిమాని చూసి ఓవర్ నైట్ డేట్ మార్చేసి ముందుకు వచ్చారు. అది డిసప్పాయింట్ చేసింది. అదే డిసప్పాయింట్ చేస్తే ఈ సినిమా ఎట్లా ఆడుద్ది, కౌబాయ్ చిరంజీవి లాంటి మెగాస్టార్ యాక్ట్ చేసిన సినిమా చూడకపోతే గిరిబాబు తీసిన బోసుబాబు సినిమా ఎట్లా ఆడుద్ది అని చెప్పనే బయర్స్ ఏది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. దాన్ని సగం రేటుకి అమ్మేసా. వాళ్ళ తల ₹1 వచ్చింది లాభం. బట్ ఇట్ క్రియేట్ చేశారు ఇక్కడ, పిక్చర్ పోయిందని. ఇండస్ట్రీ కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి దారుణానికైనా తెగబడుతుంది, పక్కవాడిని పైకి రాకుండా. టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోతుందంటారా? బిహేవియర్ కూడా ఉండాలి, ప్రవర్తన డిఫరెంట్గా ఉండాలి. ఈ టాలెంట్ అంత అవసరమో దానికని డబల్ అవసరం ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనుకోండి ఇండస్ట్రీలో, వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇందాక మీరు అన్నారు మీరు ఇండస్ట్రీకి వచ్చేప్పటికి మీ గాడ్ ఫాదర్ ఎవరు లేరు ఇండస్ట్రీలో అని. సేమ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఉంటామా, మేము వచ్చినప్పటికి వారసత్వం ఎక్కువ లేదు, వారసుల డామినేషన్ ఎక్కువ లేదు. ఇప్పట్లో రాజకీయంలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ వారసులు ఎక్కువ వచ్చారు కదా. ఈ వారసులు అనేవాళ్ళు ప్రతి ఇంట్లో నుంచి, ఇప్పుడు నాకు వారసులు ఉన్నారు, మా వృత్తి అది అంతే కదా. ఒక ఏఎన్ఆర్ కాదు, ఒక ఎన్టీఆర్ కాదు, ఒక ఇంకోటి కాదు, అందరూ మోహన్ బాబు కాదు. ఇప్పుడు మేమందరం మా వారసులను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం కదా. అంటే వాళ్ళ గాడ్ ఫాదర్స్ అక్కర్లా, మేమే గాడ్ ఫాదర్స్ కదా. మాకున్న పరిచయాలు మళ్ళీ అందరితో ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు మాకు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మేము తీస్తే తీయచ్చు, మేము తీపితే పక్కవాడికి చెప్తావు, ఒరే మావాడు పెట్టుకోండి అని చెప్పని. కనుక పక్క వాళ్ళకి అవకాశాలు రావు కదా. టాలెంట్ ఉన్నా, అందం ఉన్నా, సామర్థ్యం ఉన్నా వాళ్ళు వచ్చి నిలదొక్కోవడానికి అవకాశం ఒకవేళ వచ్చినా కూడా అది సక్సెస్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా బిహేవ్ చేసుకుంటూ అందరితో కలిసి మళ్ళీ 2 సినిమా హిట్ కావాలి కొత్త వాళ్ళకి. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా విచిత్రంగా ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక సినిమా వచ్చిందనుకో, హిట్ అయిందనుకో, వాళ్ళు ఇప్పుడు ఆకాశం చూస్తున్నారు. వాళ్ళ పక్కన చేరిన వాళ్ళు నువ్వు అంత పెద్ద హీరో అవుతావు, ఎంత పెద్ద హీరో అవుతావు, ఇట్లా బిహేవ్ చేయాలి, అట్లా బిహేవ్ చేయాలని ఇక్కడ ఇండస్ట్రీలో కూడా నేర్పుతున్నారు. నువ్వు క్యారవాన్ అడుగు, క్యారవాన్లో కూర్చో, బయట కూర్చోవద్దు, సీనియర్స్తో కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, మన విలువ తగ్గుద్ది, నువ్వు సపరేట్గా ఉండు, నీకు బ్యాకప్ మ్యాన్ పెట్టుకో, అసిస్టెంట్ని పెట్టుకో, ఇట్లా మొదలు పెడుతున్నారు. వీడి పాపం అమాయకుడు ఏం చేస్తాడు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కావని చెప్పి చేస్తున్నాడు. రెండో పిక్చర్కి వచ్చేసరికి అందరూ పంపిస్తున్నారు.
3 సినిమాలు 4 సినిమాలు చేశాడు అనుకో, వాడు రేట్లు పెంచడం ఒకటే కాదు, డిమాండ్ చేయడం, కథ చెప్పడం కూడా స్టార్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకి ఇట్లా మార్చండి అట్లా మార్చండి అని చెప్పి, అంటే మిడిమిడికి నేలంతో అర్థం కాని ఒకరితోటి మేము పెద్ద హీరో అయిపోయాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ పక్క వాళ్ళు భజంత్రీలు చెప్పే ఆ మాటలకు నమ్మి ఇలా బిహేవ్ చేసి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందండి, అది క్లారిఫై చేస్తారా? ఎన్టీఆర్ గారు సింహబలుడు చేస్తున్నప్పుడు మీరు కృష్ణ గారితో సింహగర్జన తీశారు. అదేమన్నా చిన్న పోటీకి తీశారా? దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందా? సింహబలుడు సింహగర్జన అనేది 2 జానపదాలు కదా. అవును, ఫోక్లోర్ పిక్చర్స్. రామారావు గారు, వాణిశ్రీ, సత్యనారాయణ గారు, మోహన్ బాబు అంతా రాఘవేంద్రరావు డైరెక్షను. ఇది సింహబలుడు. నేను కథ రాసుకొని సింహగర్జన అని చెప్పి పేరు పెట్టి, అప్పుడు కృష్ణ గారికిను రామారావు గారికి కొంచెం టగ్ ఆఫ్ వార్ తేడాగా ఉన్నారు. ఈ మొత్తం పొరపచ్చాలు వచ్చి కొంచెం దూరంగా ఫ్యాన్స్ కూడా డిఫర్ అయ్యారు. అలాంటి సమయంలో నేను దేవతలా దీవించిన సినిమా తీసి హిట్ అయిన తర్వాత మా బ్యానర్ మీద నెక్స్ట్ నాకు జానపదాలు అంటే బాగా ఇష్టం. అందుకని 2వ సినిమా నేను జానపద కథ రాసుకొని నేను తీద్దామని చెప్పాను. దాంట్లో 2 హీరోలు. ఆ 2 హీరోలు కృష్ణ గారు నేను ఉందామని చెప్పి కృష్ణ గారు చెప్పడం, ఆయన ఓకే అంటాం జరిగింది. కాకతాళీయంగా ఆ సింహబలుడు అయితే మన సింహగర్జన అయింది. వీళ్ళిద్దరి మధ్య చిన్న తేడా ఉండటం ఒకటిను, ఫ్యాన్స్లో ఏంటంటే ఈ గిరిబాబు అనేవాడు కృష్ణ గారిని పెట్టి పోటీగా తీస్తున్నాడు రామారావు గారితో, పేర్లు కూడా ఒకటే పెట్టారు, కథలు కూడా ఒకటే, కావాలని చేస్తున్నాడు గిరిబాబు అని చెప్పి క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత నేను ఒక ఫంక్షన్కి వెళితే పొద్దుటూరులో, అక్కడ నన్ను ఛార్జ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను విపులంగా చెప్పా, దిస్ అని చెప్పని. వాళ్ళు సబ్సైడ్ అయ్యారు. కారణాలు సహేతుకంగా చెప్పా కదా, చెప్తే కారణం. ఆ తర్వాత ఏంటంటే ఇట్లా ఇది బాగా పెరిగి పెద్ద అయిన తర్వాత రామారావు గారికి మనం చెప్పడం చాలా మంచిదని చెప్పిన ఉద్దేశం నేనే వెళ్ళి చెప్పా. పొద్దుటే వెళ్ళి, అన్నగారు దిస్ మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను క్లారిఫై చేద్దామని వచ్చాను. ఉన్న విషయం ఏమిటంటే ఆ కథ ఈ కథ ఒకటి కాదు, దాంట్లో మీ 2 హీరోస్, ఇక్కడ మీరు సింగిల్ హీరో. ఇది కావాలని కృష్ణ గారికి మీ ఇద్దరికి కొంచెం దూరంగా ఉన్నారని ఉద్దేశంతో క్రియేట్ చేసిన విషయం తప్ప అంతకంటే ఏం లేదని చెప్పి నా సినాప్సిస్ వినమని చెప్పి 5 నిమిషాలు సినాప్సిస్ చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోయి, డోంట్ కాంప్రమైజ్ గిరిబాబు, ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు, వెధవరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు, వాళ్ళు నేను ఇది చేస్తారే, నువ్వు కాంప్రమైజ్ కాకు, బాగా తీసిరిమా అని చెప్పన్నాడు. సంతోషం అని చెప్పి వచ్చా. అట్లా ఆ గొడవని సాల్వ్ చేశా. ఆ తర్వాత సినిమాలు రిలీజ్ అయినాయి 2. అది కొంచెం ఇబ్బంది పెట్టింది సింహబలుడు. లో మీరు చాలా కాలం ఉన్నారు, ఎన్టీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో మీరు బయటకు వచ్చేసారు, టీడీపీ నుంచి తప్పుకున్నారు. రీజన్ ఏంటండి? కొన్ని కారణాలు. నేను పదవుల కోసం, పరిశ్రమల కోసం నేను ప్రాకులంగా పార్టీ కోసం కృషి చేశా. కాకపోతే మా ఊళ్ళో స్వగ్రామంలో జూనియర్ కాలేజీ కోసం ట్రై చేశా. నేనే కార్పస్ ఫండ్ ఊళ్ళో వసూలు చేశా. అదేనా 25 విలేజ్కి పల్లెటూళ్ళు కదా, విద్యార్థులకి ఉపయోగపడే కాలేజీ, జూనియర్ కాలేజీ. దాన్ని ఆల్రెడీ నేను కార్పస్ ఫండ్ కూడా తీసుకొచ్చి కట్టి, పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, నా పదవి కోసం కాదు, నాకేదో పరిశ్రమల కోసం కాదు చేయాల. దాన్ని ఆమోదించినట్టే ఆమోదించి ఆ తర్వాత తృణీకరించారు. ఇందిరారెడ్డి అని చెప్పి అప్పుడు మన విద్యామంత్రి, ఆయన ఓకే అన్నాడు. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, నేను ఇప్పుడు చెప్పనది జరిగింది. దాంతో నేను హర్ట్ అయ్యి బయటకు వచ్చేసా. ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధకు గురి చేశాయో? అందరినీ బాధకు గురి చేస్తాయి. బాధపడిన వాళ్ళు ఎవరు? ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు బాధపడ్డారు, ఆయన పార్టీలో లేని వాళ్ళు బాధపడ్డారు, దేశమంతా బాధపడింది. ఒక మహావ్యక్తి, ఒక మహానటుడు. తమిళనాడు తెలియదా రామారావు గారు? కర్ణాటక తెలియదా? ఒరిస్సా తెలియదా? మేమందరము
ఒక రకమైన రామారావు గారిని చూసాము, అంటే దూరంగా చూసాం, మీరు దగ్గరగా చూసారు, ఆయనతో కలిసి పనిచేశారు, ఆయనతో కలిసి నటించారు. సో మీకు ఇంకా ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వం గురించి తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. టు హిస్ జాబ్ డెడికేటెడ్ జాబ్ పట్ల ఆయన ప్రవర్తన. నాగేశ్వర గారు కూడా అంతే. బోళా శంకరుడు, కుడిమిస్తే పండగంటాం చూడు మనం, అలా చాలా అల్ప సంతోషి. ఏదన్నా ఎవరు చెప్పినా కూడా కాసేపు ఆవేశపడతాడు తప్ప ఆ తర్వాత తెలుసుకొని మళ్ళీ మామూలే. బోళా శంకరుడు మహానటుడు. ఆయన చేయని పాత్రలు లేవు కదా. రావణాసుడి దగ్గర నుంచి, దుర్యోధనుడి దగ్గర నుంచి, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, అర్జునుడి దగ్గర నుంచి, ఏ పాత్ర, భీష్ముడి దగ్గర నుంచి ఎవరు ఏమి చేయని జానపదాలు, పౌరాణికాలు, సోషల్సు. అంతటి మహానుభావుడు, అంతటి గొప్ప నాయకుడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపిస్తున్నప్పుడు గిరిబాబు గారు అందులోకి వెళ్తారు అని చాలామంది అనుకున్నారు. ఇండస్ట్రీలో మీ అభిమానులు కావచ్చు. అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కదా. కాంగ్రెస్లో ఉన్నారు, బట్ వెళ్తారేమో ప్రజారాజ్యానికి. నేను కాంగ్రెస్లో ఎందుకు చేరానంటే రాజశేఖర రెడ్డి అనేవాడు టైగర్. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి అతనికే ఉందని చెప్పని ఆ గట్టి నమ్మకంతో నేను కాంగ్రెస్లో చేరా కదా. చేరిన తర్వాత ఆయన చేస్తున్నాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఎందుకు నేను పోవాలనుకుంటాను. ఇప్పుడు గిరిబాబు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారా లేరా? కామా ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా పెట్టారు. టైం విల్ టెల్. జనసేనలోకి ఏమైనా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? నేను ఇప్పుడు చెప్పే కదా, కామా పెట్టా. కొంచెం టైం ఉంది, డెసిషన్కి టైం ఉంది. పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం, అంటే ఒక నాయకుడిగా? యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్, మంచివాడు, సంస్కారవంతుడు, మంచి నటుడు. ఇంకా రాజకీయంగా అంటావా, ఇప్పుడే కదా మనం తెలుసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. ఏమో ఎవరైనా కావచ్చు, దానికి ఏమని చెప్తాం మనం. టైం విల్ డిసైడ్. జనసేనలో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో, చేరనే అవకాశాలు కూడా అంతవరకే ఉన్నాయి, ఈక్వల్. తెలుగుదేశం సపోర్ట్ చేశాడు, బీజేపీ సపోర్ట్ చేశాడు. ఆ పార్టీ గెలవడానికి కూడా కొంత కారణం అయ్యాడు. ఆ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటం లేదని చెప్పి ఇతను తిరగబడ్డాడు. అది ఆ తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సాధిస్తాడు, ఎంతవరకు వాళ్ళని విమర్శిస్తాడు, అంత సామర్థ్యత చూపించాలి కదా. దానికోసం వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్ని. మీకు ఇన్ని 600 సినిమాల్లో ఇప్పుడు అడిగితే మీకు గుర్తు రాకపోవచ్చు ఇష్టమైన డైలాగ్స్ అని అంటే మాకు కొన్ని బాగా నచ్చిన డైలాగ్స్ ఏంటి అంటే, గాడిద గుడ్డు అని వస్తారు కదా, చిత్రం పడారు చిత్రం. సో ఒక్కసారి ఇప్పుడు గాడిద గుడ్డు అంటారా? గాడిద గుడ్డు సరే. అలాగా దొంగడు వచ్చాడు, జిరు జిప్ అని ఉంటుంది. కొన్ని ఊతపదాలు అంటే కామెడీ చేసేటప్పుడు ఊతపదం అనేది రేలం గారి నుంచి మొదలుపెట్టారు. మహానటుడు కదా రేలం గారు. ఆయన ప్రతి దాంట్లో ఒక ఊతపదం పెట్టేవాడు, పెద్ద సక్సెస్ చేసేవాడు. నేను కామెడీ టైమింగ్ కూడా ఆయన్నే ఫాలో అయ్యేవాడిని. మీ టైమింగ్ గురించి చాలామంది సీనియర్స్ నటులే చెప్పారు, గిరిబాబుకు ఉన్న టైమింగ్ స్పెషాలిటీనే వేరు, ఇప్పుడున్న వాళ్ళకి అది ఎవరికి లేదు అని కూడా చెప్పారు. ఆ టైమింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి, అంటే ఫ్రెండ్స్లో మాట్లాడుతున్నప్పుడు, భర్త వచ్చిన గిఫ్ట్ తప్ప అది లేకపోతే మనం ఏం చేసినా అది రాదు, ఎక్కువ కాలం నిలబదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఇన్నేళ్ల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఉన్న మీరు పిల్లల విషయంలో ఇండస్ట్రీలో వాళ్ళని సరైన టైంకి సరైన గుర్తింపు వచ్చేలాగా చేయగలిగారా? మన పిల్లలు కాబట్టి మన రక్తం ప్రవహిస్తుంటుంది వాళ్ళలో. ఆ టేస్ట్లు కూడా, అభిరుచులు కూడా అట్నే ఉంటాయి. ఆడ ఇంజనీరింగ్ చదువుతూ మానేశాడు రఘు. యాక్టింగ్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం లేదు అప్పుడు, ఏదో వ్యాపారం చేయాలని. ఓహో. బోసుబాబు అనేవాడు బిఏ చదువుతూ మానేశాడు, వాడికి యాక్టింగ్ ఇష్టం. అందుకని బోసుబాబుని యాక్టింగ్ దించా. రఘుబాబు వాడంతటా వాడే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో, నువ్వు మంచి కామెడీ చేస్తున్నావు, బాగా టైమింగ్ ఉంది నీకు, నువ్వు ఎందుకు కనీసం టీవీలోనే యాక్ట్ చేయకూడదని చెప్పి గొడవ చేస్తే
వాళ్ళు ఎవరికి చెప్తే టీవీ వీళ్ళకి యజమానులు చెప్తే ఇతనికి అవకాశాలు వచ్చినాయి. అప్పుడు చేశాడు. ఎవరు? రఘుబాబు. టీవీలో ప్రమాణం చేస్తే పేరు వచ్చింది. ఆ తర్వాత సినిమాలోకి వచ్చాడు మురారి. అయ్యి ఆ తర్వాత బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి వాడు నంబర్ 1 కమెడీ అయ్యాడు. వన్ ఆఫ్ ది కదా. ఈ 10 సంవత్సరాల్లో 300 సినిమాల పైన చేశాడు. ఫుల్ బిజీ అయిపోయాడు. కనుక ఇప్పుడు వారసత్వం అంటే మనం చేసే వృత్తిని బట్టి మనం ఏం చేస్తుంటామో పిల్లలు కూడా అదే రంగంలో దిగుతుంటారు జనరల్గా కదా. అలాగే మా వాళ్ళు కూడా అట్లే దిగారు. ఇప్పుడు చదువుకున్నా కూడా ఉద్యోగాలు చేయరు వీళ్ళు. అవును, అంతే కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నాగార్జున చదువుకోవాలా, వెంకటేష్ చదువుకోవాలా, ఇక్కడ లండన్లో చదివారు, అమెరికాలో చదివారు, డిగ్రీలు సంపాదించారు. మరి వాళ్ళు వచ్చి ఏం చేశారు? మళ్ళీ యాక్టింగే కదా. ఓ సుమంత్ కాదు, ఇంకొకళ్ళు కాదు, సేమ్ అంతే. అంటే పిల్లల విషయంలో ఇప్పుడు మిగతా వాళ్ళలాగా మీరు జాగ్రత్త పడ్డారనుకుంటున్నారా? నేను జాగ్రత్త పడలా. నేను చాలా బిజీగా ఉండేవాడిని. రాత్రి పగళ్ళు కూడా పనిచేశాను. అప్పుడు వాళ్ళ మదర్ చూసుకుంటుందని చెప్పి అనుకుంది తప్ప నేను పెద్ద పట్టించుకున్న అవకాశం నాకు రాలా. అవకాశం అంటే నాకు టైం లేదు. అందువల్ల వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేయకుండా ఉన్నారు. ఆ తర్వాత ఈ రంగంలోకి వచ్చారు మళ్ళీ. ఆ తర్వాత మనం చేయగలిగింది ఏముంది? ఈ హ్యాపీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ. మరి బోస్బాబు కంటిన్యూ చేయట్లేదు మూవీస్? తను టీవీ సీరియల్స్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. అందులో బిజీ అయిపోయారు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చి ఆర్థికంగా మీరు సంపాదించారు, పోగొట్టుకున్నారు, రకరకాలుగా మీరు జీవితాన్ని చూసేశారు ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆస్పిరెంట్ ఎవరైనా హీరో అవ్వాలనో లేకపోతే డైరెక్టర్ అవ్వాలనో అలాంటి వాళ్ళు ఏం ఆశించి సినీ రంగానికి రావచ్చు అంటారు? సినీ రంగానికి కళాసేవ కోసం ఎవరు రారు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, ధనం సంపాదించడం కోసం వస్తారు ఎవరైనా. పేరు కోసం, డబ్బు కోసం, ఈ రెండేగా మనిషి కోరుకునేది. ఎవరు వచ్చినా దానికోసం వస్తారు తప్ప కళారాధన కోసం, కళాసేవ కోసం, ప్రజాసేవ కోసం ఎవరు రారు. అట ఎవడని చెప్తే అది శుద్ధ అబద్ధం. మీకు బాగా జానపదం, కౌబాయ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ అలాంటి మూవీస్తో ఏమైనా సినిమాలు తీస్తారా? అలాంటి కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇయర్ చేయాలని ఉంది. అంటే నేను యాక్ట్ చేయకపోయినా నేను ఫాదర్ వేషన్స్ కొట్టేసిన జానపదం లాంటిదో లేకపోతే కౌబాయ్ లాంటిదో. నా కత్తులు, గుర్రాలంటే, యుద్ధాలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. చదమా చదివేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు సినిమాస్లో గ్రాఫిక్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కదా మనకి. మీ ఒపీనియన్ ఏంటి? గ్రాఫిక్స్ కావాలి. ఇప్పుడు పూర్వం మేము కష్టపడ్డాం. 100 మంది సైనికులు ఉంటే 100 మందినే పెట్టాలి. ఇప్పుడు 100 మందిని పెడితే 1000 మంది కనిపిస్తారు. 1000 మంది పెడితే 10,000 మంది కనిపిస్తారు. కానీ ఎంత అడ్వాంటేజ్ అది కదా. గ్రాఫిక్స్ కొండ మీద దూకొచ్చు, ఆకాశం తిరగవచ్చు, కొండలు పట్టుకుని ఏలాడవచ్చు గ్రాఫిక్స్ వల్ల. ఆ రోజు మేము ఒక అద్భుతంగా చూపించాలంటే విపరీతంగా కష్టపడాల్సి వచ్చేది. కెమెరా వాళ్ళు కానీ టెక్నాలజీ అంత డెవలప్ కాలేదు కదా. అన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. అప్పుడేందో రియల్గా మేము కష్టపడాలి. ఒక ఫైట్ ఉందనుకో, ఫైట్ ఒరిజినల్ చేసి తిరాలి. ఒక గుర్రపు సవారీ ఉందనుకో, కాకపోతే 18 ఫ్రేమ్స్ 20 ఫ్రేమ్స్ పెడితే స్పీడ్గా పరిగెత్తుంది తప్ప బట్ నిజంగా పరిగెత్తాలి మేము. అంతే కదా. ఇప్పుడు ఈజీ ఇవాళ గుర్రం అక్కర్లేదు, మనిషి అక్కర్లేదు. గుర్రం గ్రాఫిక్లో వస్తుంది, మనిషి కూడా గ్రాఫిక్లో వస్తుంటాడు. గ్రీన్ మ్యాట్లో ఉంటే చాలు హీరో. అంతే. అవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు ఇన్ని గ్రాఫిక్స్ వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ డేస్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు సంవత్సరాలు ఎందుకు చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ డేస్ గ్రాఫిక్స్లో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మన ఇండస్ట్రీలో కథల కొరత ఉంది అని అన్నారు. అంటే మీరు అన్నట్టుగా ప్రేమ కథ దాన్నే ఇడితిప్పి మళ్ళీ చూపించేది అదే సినిమా కదా. కానీ నిజంగా కొన్ని సినిమాల కథలతో ఉన్నాయి, కానీ వాటికి థియేటర్స్ దొరకని పరిస్థితి ఉంటుంది. చిన్న సినిమా అది మొనపలి థియేటర్స్ అనేది ఒక 4-5 చేతుల్లో ఉన్నాయి. 4-5 చేతుల్లోనే ఉన్నాయి. అవి పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ డామినేషన్ పోతే తప్ప చిన్న సినిమాలు బతకవు. అందరూ పేపర్లో వీటిల్లో మాట్లాడతారు తప్ప
వాళ్ళు ఇది బాగా మాట్లాడాము అనిపించుకోవడానికి తప్ప ఈ పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద డైరెక్టర్లు కూడా వాళ్ళు తర్వాత అక్కడి నుంచి పోయిన తర్వాత మాట్లాడేది లేదు, ఆ చర్య తీసుకునేది లేదు. అది మీడియా కోసం మాట్లాడతారు. ఇది మీడియాలో వస్తాయి కదా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. దాంట్లో మాట్లాడితే ఓహో వీళ్ళు చిన్న ప్రొడ్యూసర్ల కోసం, చిన్న సినిమాల కోసం, చిన్న సినిమాల అభివృద్ధి కోసం, బాగు కోసం మాట్లాడారా, పెద్ద డైరెక్టర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా అనుకోవటానికి మాట్లాడతారు తప్ప, ఇంటికి పోయి బాగా మాట్లాడినా అనుకుంటారు తప్ప పట్టించుకోవడం లేదు. ఆ చర్యలు లేవు. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుందా? చిన్న సినిమా బతకాలంటారు, దాని మీద చర్యలు తీసుకునేది ఎవరు? ఆ పెద్ద సినిమాలకే ఇస్తారు థియేటర్లు. పిక్చర్ బాగా పోతున్నా కూడా 3 రోజుల తర్వాత తీసేస్తారు ఫోర్స్లీ. అంతే కదా, కొత్త సినిమా వస్తుంది, పెద్ద సినిమా వస్తుందని చెప్పి తీసేస్తున్నారు. సో మన ఇంటర్వ్యూ వైండప్ చేద్దాము. బట్ మీ జీవితం గురించి, మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పారు. వీటన్నింటిలో మీ సతీమణి గురించి మాట్లాడకుండా ఉంటే ఈ ఇంటర్వ్యూ సంపూర్ణం అవ్వదు. దురదృష్టం, ఊహలు కూడా అనుకోలేదు ఎప్పుడు అనారోగ్యం బారిన పడుతుందని, కానీ ఎంత అన్యాయం చేసిపోతుందని చెప్పి ఊహించాల. సంసారం మొత్తం తన భుజాల మీద పెట్టుకొని లాక్కొచ్చింది. మంచి చెడు శుభకార్యాలు, బాగోగులు, పిల్ల భవిష్యత్తులు కానీ అన్నీ తనే చూసుకొని సంసారాన్ని ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలాగా ఒక తాటి మీద నిలిపింది. అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో అది నా జాతకమో, నా దురదృష్టమో. ఇది మీకు తీరని లోటు. ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. కాకపోతే ఇంటికి పెద్దలాగా నేను ఉండాలి కాబట్టి నా పిల్లలు, నా మనవ సంతానం, వాళ్ళు చిన్నపిల్లలే కదా, ఓ పెద్దవాడిగా పెద్దగా ఉండాలి. ఆ బాధ్యత నాకు ఉంది. ఇంకా కొత్త అందుకు మిగిలిపోయాను అనుకుంటున్నా ఆమె లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.